నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు ఉండాలి. నేను, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో ఇంత మాయ. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసి ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నందుకు చాలా బాధాకరం. నిజంగా నాకు అశోక్ గజపతిరాజు గారంటే చాలా అభిమానం, గౌరవం. ఆయన రాజరికం పోయినా కూడా రాజులాగా గాని ఒక హోదా చూపించుకోవటం గాని ఆయన ఎన్నడూ చేయలేదు. సామాన్య మానవుడిలాగానే ఉండేవాడు. ఆయన కారు ఆయనే నడిపేవాడు అప్పుడప్పుడు. అది కూడా నేను కళ్ళతో చూశాను. చాలా మంచి వ్యక్తి, అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు కూడా అశోక్ గజపతిరాజు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా భారత రాష్ట్రపతి గారు గాని, భారత ప్రధానమంత్రి గారు గాని, ఉపరాష్ట్రపతి గారు గాని, లోక్సభ స్పీకర్ గారు గాని, రాజ్యసభ చైర్మన్ గారు కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ వస్తే వారికి తగిన సౌకర్యాలు ఉండాలి అని సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలలుగన్న పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రిషికొండ మీద 431 కోట్ల రూపాయలతో ఇలాంటి చక్కటి భవనాన్ని, శాశ్వత నిర్మాణం ఇది. ఆ భవనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, భారతి గారి ప్యాలెస్ అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చొప్పించాయి. అవి ఎంత తీవ్ర విమర్శలు అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నమ్మేలాగా జగన్మోహన్ రెడ్డి రిషికొండ వ్యాలీలో, రిషికొండ దగ్గర ఒక ప్యాలెస్ కట్టేసుకున్నాడు, ఒక భవంతి కట్టేసుకున్నాడు తన కోసం, తన కుటుంబం కోసం అని చెప్పి ప్రజలు నమ్మేంతగా దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా 431 కోట్ల రూపాయలతోటి మొత్తం 61 ఎకరాలలో 10 ఎకరాలలో శాశ్వత భవనాలు నిర్మించారు ఆయన. అది ఆయన కోసం కాదు, విదేశీ పెట్టుబడిదారుల కోసము, విదేశీ పారిశ్రామికవేత్తల కోసము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలి కదా అని అటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. అందులో బ్లాకులకి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అందులో విజయనగర సామ్రాజ్యం, విజయనగర బ్లాక్ అని ఒకటి పెట్టారు, కళింగ బ్లాక్ అని కూడా ఒకటి పెట్టారు ఆయన ఆ భవనాల్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజా తీర్పది. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రిషికొండ భవనాల్ని సందర్శించారు. ఈ రిషికొండ భవనాల్ని సందర్శించి ఎలా వాడుకోవాలి అనే దాని మీద ఒక కమిటీని వేస్తున్నామని కూడా ప్రకటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రిషికొండ అతిథి గృహ సముదాయాన్ని పరిశీలించారు. అది ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధీనంలోనే ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల కోసము, రాష్ట్రాభివృద్ధికి సహకరించేటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, విదేశీ పెట్టుబడిదారులు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ఉపరాష్ట్రపతి గారు కానీ, లోక్సభ స్పీకర్ గారు కానీ ఎవరన్నా వస్తే వాళ్ళు వసతి గృహంలాగా ఆయన కట్టాడు. దాన్ని దుష్ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ భవనాన్ని సందర్శించారు నాదెండ్ల మనోహర్ గారితో కలిసి. సెల్ఫీలు దిగారు. అన్నీ చక్కగానే ఉన్నది, అంతా బాగానే ఉంది. కానీ ఒక సంస్థానానికి రాజుగా వ్యవహరించి హుందాగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు రాష్ట్ర మంత్రిగా విద్యుత్ విధులు నిర్వహించారు, కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించారు, ప్రస్తుతం గోవా గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ రిషికొండ మీద ఉన్న ఈ ప్యాలెస్ని పిచ్చాసుపత్రిగా మారుస్తే బాగుంటుందేమో అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఆయన. రిషికొండను పిచ్చాసుపత్రిగా మారిస్తే మంచిది. రిషికొండపై 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదు.
దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సీతమ్మధార కళ్యాణ మండపంలో బుధవారం క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిషికొండ ప్యాలెస్ను ఏమి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ప్రజాభిప్రాయం అడుగుతోంది కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నా. అక్కడ ఎవరిని బస్ చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చాసుపత్రిగా మార్చాలి. అంటే పిచ్చివాళ్ళు కూడా నిద్ర లేకుండా చేస్తారా సార్? గవర్నర్ సాబ్, పిచ్చివాళ్ళకి నిద్ర కూడా లేకుండా చేసేవాళ్ళు 24 గంటలు రోడ్ల మీద పడి తిరిగితే ఎలా సార్? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది. గతంలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు రుణాలే ఉండేవి. ఇప్పుడు కొత్త తాకట్లు వచ్చాయి. వాటి నుంచి ఈ ప్రభుత్వాలు ఎలా బయటపడతాయో తెలియట్లేదు. భారత్ను ఎవరూ వెనక్కి నెట్టలేరు. ప్రతి ఒక్కరూ అహనాన్ని నియంత్రించుకోవాలి. అలాగని సన్యాసులుగా మారాలని చెప్పట్లేదు. భావితరాలకు మంచి దేశాన్ని ఇవ్వాలన్నదే నా అభిమతం అన్నారు. రాజుగారికి చాలా మంచి వ్యక్తి. అలా మాట్లాడినందుకు నాకు బాధేసింది. గతంలో కొన్ని దేశాలలో రాజులు పరిపాలించినప్పుడు పిచ్చివాళ్ళని నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారని, వాళ్ళని ఉరితీయించేవారని చెప్పి పెద్దలెవరో చెప్తుంటే విన్నాను. ఐ ఆల్వేస్ హియర్ దట్ ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ మెనీ యూరోపియన్ కంట్రీస్ వర్ హెవీలీ ఇన్బ్రెడ్ అండ్ సఫర్డ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. The case that strikes me most interesting is King Charles II of Spain, who it's recorded had profound intellectual disabilities. However, how was order kept if the royal family was literally a bunch of inbred freaks? I just can't imagine Charles II being a king. In these 7 cases, I am guessing that the king was more of just a figurehead and administrative duties were transferred to someone more competent. But how would this power be decided? ఇది అంటే పిచ్చివాళ్ళు కూడా పరిపాలించారు అన్నారు. దేశాన్ని పరిపాలించారు. మరి అటువంటి వారు ఉండడం దురదృష్టకరం ఆ రోజుల్లో. ఇకపోతే విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు ఎప్పుడు పరిపాలించారో కానీ, ఆ పరిపాలించిన సమయంలో కానీ ఎక్కడా పిచ్చాసుపత్రి లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కట్టినది విశాఖపట్నంలోనే కింగ్ జార్జ్ హాస్పిటల్, దాని పక్కనే పిచ్చాసుపత్రులు ఉన్నాయి. పిచ్చివాళ్ళు అయినా కూడా వాళ్ళు మానవులే రాజుగారు, వాళ్ళు మానవులే. పిచ్చివాళ్ళని కించపరచకూడదు. ఆ పిచ్చాసుపత్రి రిషికొండని పిచ్చాసుపత్రిగా, రిషికొండ ప్యాలెస్ని పిచ్చాసుపత్రిగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అన్నారు కదా, ఆ విమర్శించిన వాళ్ళందరినీ, ఒరే అది ప్రభుత్వ భవనము, అబ్బాయిలు అది ప్రభుత్వ భవనము, నాయకుల్లారా అది ప్రభుత్వ భవనము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులతో కట్టిన భవనం, అది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు, అందుకని మీకు పిచ్చెక్కింది కనుక అలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రిషికొండ పిచ్చాసుపత్రిలో చేరుస్తారా సార్? చెప్పండి సార్. 2, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు లేకుండా కట్టేశాడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. 2021 1900 సంవత్సరం దాటిపోయి 2019 దాటిపోయి కరోనా దాటిపోయిన తర్వాత 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్మిషన్లు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అప్రూవ్డ్ ద ప్రాజెక్ట్ ఆన్ May 19, 2021 ఫర్ టూరిజం డెవలప్మెంట్. చూడండి, అయ్యా రాజుగారు, గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు, మీకు ఇంకోటి చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుణానిధి గారు ఉన్నప్పుడు 2010వ సంవత్సరంలో శాసనసభ సెక్రటేరియట్ అంటే సచివాలయం కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రారంభోత్సవం చేసి
4,600 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టి చెన్నై మౌంట్ రోడ్లో ఉంటుంది. నిర్మాణాలు చేపడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జయలలిత గారు కూడా చాలా విమర్శలు చేశారు. అక్కడ కొత్త శాసనసభ, కొత్త సచివాలయం అవసరం లేదని చెప్పి విమర్శలు చేశారు. 2014కి ఆ భవనం నిర్మాణం పూర్తయింది. అది మద్రాసు బీచ్కి దగ్గరలో ఉంది. చాలా అద్భుతమైన కట్టడము. జయలలిత గారు ఆ ఎన్నికల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో జయలలిత గారు గెలిచారు. కరుణానిధి గారి ప్రభుత్వం ఓడిపోయింది. కరుణానిధి గారి పార్టీ డిఎంకే పార్టీ ఓడిపోయింది. పాత సచివాలయము, పాత శాసనసభ ఎక్కడ నడుస్తున్నాయో అక్కడే ఉంటాయి. కరుణానిధి గారు నిర్మాణం చేపట్టినటువంటి కొత్త భవనాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చేశారు. ఆవిడ పిచ్చాసుపత్రిగా మార్చలా, రాజుగారు పిచ్చాసుపత్రిగా మార్చలా, ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చింది ఆవిడ జయలలిత గారు. 400 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చింది. 4,250 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం అది. ఈ భవనాన్ని, ఈ కట్టడాన్ని 13 మార్చి 2010 నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు దానికి. అయినా ఒక విషయం సార్, రాజుగారు, మీ మాన్సాస్ ట్రస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేశారు అని మనసులో పెట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, పిచ్చాసుపత్రిగా మార్చాలని చెప్పడం అనేది సమంజసం కాదేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మీ గురించి తీవ్రంగా చర్చించుకుంటాం మొదలుపెట్టారు. నాకు చాలా బాధగా ఉంది. మీరు చాలా మంచి వ్యక్తి. మీ గురించి ప్రజలు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది నేను వీడియోలో చెప్పకూడదు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది. మాన్సాస్ ట్రస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చర్యలు మొదలుపెట్టింది అనడం అనేది చాలా తప్పు. మాన్సాస్ ట్రస్ట్ మీద 2001 సంవత్సరం నుంచి కేసులు నడుస్తున్నాయి. 2001 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఆ మాన్సాస్ ట్రస్ట్ కేసుల గురించి విచారణ చేశారు. 5 న్యాయమూర్తులు తీర్పులు కూడా ఇచ్చారు. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తీసేసి తొలగించారు కనుక, ఓ జీవో ఇష్యూ చేశారు కనుక, జీవో నెంబర్ 72 ఇష్యూ చేశారు కనుక ఆయన మీద మీకు కోపం ఉండొచ్చు. అలాగే 1995లోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడుతున్నందుకు 25 ఆగస్టు 1995 నాడు తెలుగుదేశం పార్టీ అధినేత, అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ప్రైమరీ మెంబర్షిప్ నుంచే తొలగిస్తున్నాను విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి లేఖ రాశారు. మీతో పాటు దేవేంద్ర గౌడ్ గారు, దేవేంద్ర గౌడ్ గారు, ఏ మాధవరెడ్డి గారు, కోటగిరి విద్యాధరరావు గారు, పి అశోక్ గజపతిరాజు గారుని పార్టీ నుంచి తొలగిస్తున్నాను, వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నానని చెప్పి రాశారు శాసనసభ స్పీకర్కి. మాన్సాస్ ట్రస్ట్కి 14,800 ఎకరాల భూమి ఉన్నది. 14,800 ఎకరాల భూమి ఉన్నది. అది దాదాపు ఈ రోజులలో 50,000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మాన్సాస్ ట్రస్ట్కి భూములు ఉన్నాయి. ఆ మాన్సాస్ ట్రస్ట్కి 108 దేవాలయాలు ఉన్నాయి, 12 విద్యా సంస్థలు ఉన్నాయి, ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివించే కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు 2,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, 15,000 మంది విద్యార్థులు ఉన్నారు ఆ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా చదివేటువంటి కాలేజీల్లో కానీ వాటిల్లో కానీ. అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం కావచ్చు, సింహాచలం దేవాలయం కావచ్చు, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయము, పైడితల్లి టెంపుల్, ఇవన్నీ కూడా మాన్సాస్ ట్రస్ట్ కిందే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ మాన్సాస్ ట్రస్ట్కి తమిళనాడు చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయి. 2016లో ఆనంద గజపతిరాజు గారి మరణానంతరం మీరు ఈ మాన్సాస్ ట్రస్ట్ని చేజెక్కించుకున్నారు. ఏదేమైనా సరే అంత ఖరీదైన భవనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మించడము అభినందనీయమే.
అది ఆయన సొంతం కోసం కాదు, విదేశీ స్వదేశీ అతిథుల కోసమే దాన్ని దుష్ప్రచారం చేశారు, రాజకీయ లబ్ధి పొందారు. అయినా సరే ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి అందరూ నిర్ధారణకే వచ్చారు కనుక దాన్ని ప్రభుత్వ ఆస్తిగానే ఉంచండి, దాన్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు, దాన్ని వేరే సంస్థలకి లీజుకి ఇయ్యొద్దు, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆ రిషికొండ ప్యాలెస్ని అమ్మేయొద్దు, దాన్ని పిచ్చాసుపత్రిగా మార్చొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. జై హింద్.